హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే గిన ఏకాదశి 2 months బ్యాక్ అనమాట. ఒక 20 days డిలే అవ్వడం వల్ల నా వీడియోస్ లాక్ అయిపోయాయి అనమాట. అందువల్ల వీడియోస్ అప్లోడ్ చేసినా రావట్లేదు. సో ఇది ఏకాదశి బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇదైతే గిన ఏకాదశి అంటే తొలి పండుగ. మామూలుగా ఆంధ్ర సైడ్ అయితే గిన ఏకాదశి అనేది తొలి ఏకాదశి, తొలి పండుగ అంటారు. మంచిగా చేసుకుంటారండి అక్కడైతే గిన. ఆ రోజైతే తొందరగా అర్లీగానే లేచాను, 4:30 కల్లా లేచాను. ఆ రోజు 4:30కి లేచి మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత స్నానం చేసి వచ్చి గ్యాస్ ఒకసారి నైట్ అంతా క్లీన్ చేసే పనుకున్నా, కానీ ఒకసారి అన్నీ తీసేసి మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసి పసుపు బొట్టు కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇదైతే నాకు ఎప్పటి నుంచో అలవాటు అండి, ఇప్పుడే కాదు, బిఫోర్ మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నాకు ఈ గ్యాస్ ఈ పొయ్యి సంబంధించిన ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ మొత్తం అంతా అక్కడ మా ఇంటి దగ్గర అయినా సరే మొత్తం అంతా క్లీన్ చేసేసి వీక్లీ వన్స్ అన్నా చేస్తానండి కనీసం. మొత్తం బాగా పసుపు బొట్లు ఇట్లా పెట్టుకోవడం అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఎప్పటి నుంచో అలవాటు ఇది నాకు. అది చేసిన తర్వాతనే కొంచెం బాగా అనిపిస్తుంది నాకు చూడడానికి. సో తర్వాత అయితే ఇంకా ఆ రోజు ఏకాదశి పేలాలతో లడ్లు చేసి దేవునికి నివేదిస్తారు కదా, నివేదనగా పెడతారు కదా. ఇవి జొన్నలు బాగా వాష్ చేసేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ పేలాల లడ్లు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ సైడు ప్రసాదంగా పెడతారు. మామూలుగా మా సైడ్ అయితే ఏం లేదండి. మేము ఏ పండగ వచ్చినా సరే బెల్లమన్నం చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేస్తాము. మామూలుగా ఉగాది ఎప్పుడైతే గిన బచ్చాలు చేసుకుంటాం అంతేనండి. మ్యాక్సిమం ఏ పండగ అయినా సరే మా సైడ్ బెల్లమన్నమే, మోస్ట్లీ బెల్లమన్నమే చేసి టెంకాయ కొడతారనమాట. కానీ మా అత్తమ్మ సైడ్ వాళ్ళు ఇలా కాదు, చాలా డిఫరెంట్ అనమాట. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఇటు సైడ్ పండగలు కానీ ఏమైనా సాంగ్యాలు కానీ అలాంటివి అనేసి. సో ఇంకా ఆ రోజు అయితే కదా అందుకే అర్లీగా లేసాను. అదిగాక ఏకాదశి పిండి దీపాలు పెట్టుకుంటారు కదా, పిండి దీపాలు పెట్టడం చాలా మంచిది అనమాట ఏకాదశి రోజు. సో అవి అయితే ఒక బాయిల్ వచ్చిన తర్వాత వడబెట్టేసి ఒక క్లాత్ వేసేసి ఇలా ఫ్యాన్ కింద తడిపోయేంత వరకు ఆరనిచ్చుకుంటే చాలండి. ఓన్లీ తడి ఉండకూడదు అంతే. అవి ఆరేలోపు నేను ఇంకా ఆ రోజే పటాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. తొలి పండుగ కాబట్టి మొత్తం అంతా దేవుని గది అవన్నీ క్లీన్ చేసుకోవాలని అన్నీ తీసి పెట్టాను. ఇంకా ఇవి ఆరేలోపు అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత అయితే ప్రసాదం అయితే చేశాను అనమాట. అవి ఆరేలోపు మొత్తం నేనైతే ఇలా మొత్తం అంతా గడపలు అంతా స్నానం చేసి వచ్చి గడపలు అన్నీ పసుపు కుంకుమ రాసి ముగ్గులు వేసుకొని అంతా ఇలా నీట్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మా వారు పిల్లలు లేచారు. సో ప్రతి ఫ్రైడే కానీ ఇలా గడపకు ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ప్రతి ఫ్రైడే లేదు ట్యూస్డే ఏ రోజు వీక్లీ వన్స్ అన్నా ఇలా చేసుకోవాలన్నమాట. గడప అనేది లక్ష్మీదేవితో సమానం అంటారు కదా. ఈ 2 అలవాట్లు అయితే నాకు ఎప్పటి నుంచో ఉన్నాయండి. నా పెళ్ళి కానప్పటి నుంచి 2 అలవాట్లు ఉన్నాయి. గ్యాస్ని క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకోవడం, గడపలకు శుక్రవారం మంగళవారం మంచిగా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టడం. ఇవి ఎప్పటి నుంచో అలవాటు. మా ఇంట్లో మా తాతయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారనమాట, ముస్లిం వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి నాకు ఈ అలవాటు వచ్చింది. వాళ్ళు వచ్చేసి మంచిగా క్లీన్ చేసి గ్యాస్ కానీ గడపలు కానీ మంచిగా పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు పెట్టుకునే వాళ్ళని. అప్పట్లో ఎర్రమట్టితో చేసేవాళ్ళు కదా గడపలకి, అలా చేసేవారు. నాకు వాళ్ళ నుంచి నాకు ఈ అలవాటు వచ్చిందేమో అనుకుంటానండి. ఇదైతే నాకు ఎప్పటికీ అలవాటు, మంచిగా చేసుకుంటాయి ఇది మటుకు. తర్వాత ఇంకా ఇవి వచ్చేసి జొన్నలు తేమంతా ఆరిపోయిన తర్వాత మనం ఇప్పుడు పాప్కార్న్ ఎలా వేయించుకుంటామో అలా కొన్ని గుప్పెడు వేసేసి స్లో ఫ్లేమ్, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దండి, మరి మాడిపోతాయి. స్లోగా పెట్టేసుకొని ఒక దానిపైన ఒక లిడ్ పెట్టేసుకొని ఇలా అన్నీ మొత్తం
తీసేసుకోవడమే, పేలాల్లాగా చేసేసుకోవడమే. వీటిలో కొంచెం బెల్లం, యాలకలు, కొన్ని పాలు, కాచిన పాలు కానీ పచ్చి పాలు కానీ, ఎందుకంటే లడ్డులాగా రావాలి కాబట్టి అవన్నీ వేసి మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని లడ్డూలు చేసేసుకోవడమే అండి. మొత్తం లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఈ పెద్ద పని అయితే ఏం లేదండి, ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ అయితే. అప్ టు ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోవచ్చు అంతే అనమాట. సో ఇదైతే నేను నా పెళ్ళైన నుంచి ఇలా చేస్తున్నాను ఏకాదశిని అయితే. ఇంకా పిండి దీపాలు కూడా, ఏకాదశి అంటే పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి ఇలా చాలా ఇష్టం అంటారు కదా. పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చూసారు కదా, కొంచెం యాలకలు, బెల్లము, పాలు, ఇంతే. ఈ 3 పాలు వచ్చేసి కాచిన పాలైనా లేదంటే పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మనకు ఉంట రావడం కోసం మనం పాలు అనేది యాడ్ చేస్తున్నాము అంతే అన్న. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. సో ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ సైడు ఇలా చేస్తారు. చెప్పాను కదా, మా సైడ్ అయితే ఏమి ఉండదండి. పప్పు, అన్నం, బెల్లం అన్నం, ఇవే ఈ 3 ఐటమ్సే చేసుకుంటాం ఏ పండగ అయినా సరే. ఇంకా సంక్రాంతి, ఉగాదికి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ప్రాసెస్. సంక్రాంతికి అయితే సంక్రాంతి 3 డేస్ చేస్తారు కదా, మా సైడ్ బాగా చేస్తాము. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ సంక్రాంతి అంతగా పట్టించుకోరు అనమాట. ఆ సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు మా అత్తమ్మ వాళ్ళు అయితే. అది కూడా ఈవినింగ్ టైంలో చేస్తారు, మార్నింగ్ ఏం చేయరు. ఈవినింగ్ టైంలో సపరేట్గా, అంటే వాళ్ళు పెసరపప్పు, బెల్లం అన్నం ఆ రోజు అయితే ఒట్టి అన్నము, వడియాలు ఇలాంటివన్నీ వాళ్ళకి ఇష్టం ఏముంటాయి, నాన్ వెజ్ కాకుండా వెజ్లోనే అలాంటివన్నీ చేసి ఆ రోజు సాయంత్రం టెంకాయ కొట్టుకుంటారనమాట. సో మా సైడ్ అయితే మేము మార్నింగే చేసేసుకుంటాము, ఏదైనా కానీ ఏ పండుగ అయినా సరే మార్నింగే చేస్తాము. మాకి దసరాకి మా సైడ్ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం మేమైతే ఆ రోజైనా మేమైనా నాన్ వెజ్ ఏం పెట్టాం కానీ వెజ్జే చేసి ఆ రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం. కొందరు దసరాకు కానీ ఉగాదికి, ఈ 2 ఫెస్టివల్స్లో ఏదో ఒక రోజు అయితే కూడా మా సైడ్ మేము బట్టలు పెట్టుకుంటాం. మా అత్తమ్మ వాళ్ళు సంక్రాంతి పెట్టుకుంటారు అనమాట. సంక్రాంతి ఏం పెద్దగా ఇక్కడ అంతగా చేసుకోరు. మెయిన్ అయితే మామూలుగా సంక్రాంతికి దేవుళ్ళు ఊరేగింపు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మా సైడ్ అయితే మా ఊరు సైడ్ పక్కన ఊరు ఉంటుంది, ఆ ఊర్లో అయితే చెన్నకేశ్వర స్వామి అలా 3 డేస్, థర్డ్ డే రోజు చెన్నకేశ్వర స్వామి ఊరంతా ఊరేగింపుకి వస్తారనమాట. చాలా బాగా చేస్తారండి సంక్రాంతి అయితే మా సైడు. కొత్త అల్లుళ్ళను, పుట్టింటికి అమ్మాయిలను అందరినీ పిలుచుకొని పిండి వంటలు, అవి వడలు, కజ్జికాయలు, కారాలు, లడ్లు ఇలాంటివన్నీ చేసుకుంటారు. ప్లస్ ఈ ఏకాదశికి కూడా మొదటి పండుగ అనేసి తొలి పండుగ అంటారు కదా, ఈ ఏకాదశి తొలి పండుగ అనేసి ఆ రోజు కూడా మ్యాక్సిమం పిండి వంటలు చేసుకుంటారండి. ఇవి వడలు, కజ్జికాయలు, కారాలు ఖచ్చితంగా చేస్తారు తొలి పండుగ రోజు, ప్లస్ తర్వాత సంక్రాంతికి చేస్తారు. సో ఇదైతే పిండి దీపాల కోసం అనమాట. ఏకాదశి రోజు చాలా మంచిదంట పిండి దీపాలు పెడితే ఏకాదశి రోజు కానీ లేదా శనివారాలప్పుడు కానీ పిండి దీపాలు పెడితే చాలా మంచిదంట. ఇంతకుముందు అయితే నాకు అక్కడ మేము కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ బాపనోళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆంటీ చెప్పింది నాకు చాలా మంచిదిరా పిండి దీపాలు పెడితే అనేసి. అప్పుడైతే ప్రతి ఏకాదశి మంత్లో మనకు ఏకాదశి వస్తుందిగా మంత్లలో, ఆ మంత్లో వచ్చిన ఏకాదశికి అయితే నేనైతే ఖచ్చితంగా 2 అన్న పిండి దీపాలు చేసి పెట్టేదానండి. అప్పుడు టైం ఉండేది, కానీ నాకు ఇప్పుడు టైం దొరకడం లేదనమాట. పాప స్కూల్కి వెళ్తుంది, చిన్న బాబు, అదే కాదు హెల్త్ ఇష్యూస్. నాకెందుకో ఈ మధ్య అసలు కుదరడం లేదండి. మా సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత పిండి దీపాలు పెట్టడమే మర్చిపోయినా. ఎప్పుడన్నా ఏదో ఇలా ఏకాదశికి కానీ అలా పెడుతున్నాను, లేదంటే కార్తీక మాసంలో కానీ పెడతా అంతేనండి. అక్కడ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా 2 అన్నా పెట్టేదాన్ని. అప్పుడు చిన్న ఇల్లు, ఎక్కువ పని ఉండేది కాదు, తొందరగా అయిపోయేది, టైం అనేది సేవ్ అయ్యేది అనమాట నాకు అక్కడ. సో అందువల్ల చేయలేకపోతున్నాను. సో ఇదైతే ఈ ఏకాదశికి అయితే ఖచ్చితంగా పిండి దీపాలు అయితే 7 దీపాలు అయితే పెడతాను. ఇది బియ్యం పిండి ఉంటుంది కదా, ఒట్టి బియ్యమే ఏం అవసరం, నానబెట్టిన బియ్యం ఏం అవసరం లేదు. తడిపిండి చాలామంది తడిపిండి అంటారు కదా, తడిపిండి అవసరం లేదు, ఒట్టి పిండే సరిపోతుంది అనమాట మనం దీపాలు పెట్టడానికి. ఆ ఒట్టి పిండిలోనే బెల్లం, ఇంకా నెయ్యి, ఆవు నెయ్యి, బెల్లం వేయాలి అనుకుంటే ఇలాచి వేయచ్చు, లేదంటే అవసరం లేదండి. పాలు
వే పాలు మరీ ఎక్కువ వేయద్దు, కొంచెమే. ఎందుకంటే మనకు ఓన్లీ ఉంట రావడానికి మాత్రమే మనం పాలు యాడ్ చేసేది. ఇలా ఇది ఒట్టి పిండే చూసారు కదా ఎంత మంచిగా మామూలుగా అయితే చలిబిడి అంటారు కదా, ఆ టైప్లో చేసుకోవాలన్నమాట. సో అలా చేసేసిన తర్వాత నేనైతే 7 దీపాలు అయితే రెడీ చేసుకున్నాను మంచిగా. అసలు మంచిగా ఆయిల్ ఫుల్గా ఆయిల్ కొంచెం గుంత ఎక్కువ చేసేసి ఆయిల్ వేసామంటే దగ్గర దగ్గర 3 అవర్స్ అన్నా మనకి దీపం వెలుగుతూనే ఉంటుందండి. ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు వాటి సైడ్ చూస్తూ ఉంటే అదొక ప్లెజెంట్గా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఎవ్రీడే దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇంకేదో నాకు చేత కాని రోజు నేను చేయలేనప్పుడు చేయను, కానీ మామూలుగా అయితే దీపం అయితే ఎప్పటికి ఇంట్లో వెలుగుతూనే ఉంటుందన్నమాట. సో ఇలా కొంచెం నెయ్యి రాసుకుంటూ పిండి అనేది అతుక్కోకుండా ఇలా దీపాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటికి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు పెట్టాలన్నమాట. ఖచ్చితంగా దీపం మనం పెట్టేటప్పుడు దీపానికి పసుపు, కుంకుమ, గంధం, ఒక పువ్వన్న పెట్టాలంటండి దీపం పెట్టేటప్పుడు. ప్లస్ అలాగే దీపంలో ఒక్కొత్తి అనేది ఎప్పటికీ వేయకూడదు. 2 కలిపి ఒక ఒత్తి, అదే 2 తీసుకొని ఒక ఒత్తిగా చేసి వేయాలంట. చాలామంది నేను గమనించాను ఒత్తుల విషయంలో కూడా ఒక్కటే వేస్తారు, కానీ 2 కలిపి ఒక్కటి చేసి వేయాలన్నమాట. తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అందుకు నేను చెప్తున్నాను. ప్లస్ నేను చూశాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సో ఇలా అయితే పిండి దీపాలను అయితే మొత్తం క్రాక్ అనేది ఏమి రాదండి మనకి. ప్లస్ ఆయిల్ కూడా లీక్ అవ్వదన్నమాట ఈజీగా. కాకపోతే కొంచెం టైం పడుతుందన్నమాట మనం చేసుకోవడానికి. ఇవన్నీ మార్నింగ్ కాబట్టి మామూలుగా అయితే నాకు ఇదంతా అయిపోయేసరికి 10:30 అయిందనమాట. 10:30 తర్వాత టెంకాయ కొట్టి మళ్ళీ అప్పుడు అన్నం, ఇంకా వెంటనే టిఫిన్ ఏం చేయలేదు, వెంటనే అన్నం లంచ్ ప్రిపేర్ చేసేసి తిన్నామన్నమాట. ఆ రోజు తినేసరికి దగ్గర 11:30 అయిపోయింది. పిల్లలకి స్నానం పోసి ఇదంతా అయ్యేసరికి 11:30, 12 అయిపోయింది అనమాట ఆ రోజు మేము తినేసరికి. ఇలా అన్ని నేనైతే గిన 7 దీపాలు చేశాను ఆ రోజు అయితే గిన. 7 దీపాలు చేసి వాటికి ఆయిల్, ఒత్తులు చెప్పాను కదా, 2 కలిపి ఒక ఒత్తిగా వేయాలన్నమాట ఎప్పటికైనా. ప్లస్ అలాగే దీపం పెట్టేటప్పుడు కూడా ఒక శ్లోకం అనేది చెప్పాలంట. లేదంటే మనకు వచ్చినది ఏదైనా శ్రీరామ రామ రామేతి రమే మనోరమే ఇట్లా ఏదో ఒకటి చెప్తూ పెట్టాలంట. సైలెంట్గా అయితే పెట్టకూడదు అనమాట. నాకు చాలా విషయాలు ఆ బాపనోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళండి నాకు. చూస్తారు కదా, ఇలా మొత్తం అయితే ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా అలంకరించి మొత్తం నేను చేసిన ఇంకా పేలాల లడ్లు ఉంటాయి కదా, జొన్న పేలాల లడ్లు అవన్నీ పెట్టేశాను. ఇంకా మా వారితో టెంకాయ అయితే కొట్టించాను. మ్యాక్సిమం మా వారు ఉంటే మా వారితోనే టెంకాయ కొట్టిస్తాను. ఆయన లేరు అవైలబుల్ అన్నప్పుడు నేను టెంకాయ కొడతాను అనమాట. ఎందుకంటే ఇంటి యజమాని కొడితే అందరికీ వర్తిస్తుందంట ఆ ప్రతిఫలం అనేది. సో అందువల్ల మ్యాక్సిమం దీపం కానీ ఆయన అవైలబుల్ ఇంట్లో ఉన్నాడు అంటే ఆయనతోనే చేపిస్తా. ప్రతి మంగళవారం, శనివారం అయితే ఖచ్చితంగా దీపం పెట్టేసి వెళ్తాడు. ఇంకా మిగతా రోజులైతే నేను పెట్టుకుంటాను అనమాట. దీపం అయితే ఎప్పటికి దీపం అయితే ఉంటూనే ఉంటుంది ఇంట్లో. సో ఇలా దీపాలు చూస్తారు కదా, చూడడానికి ఎంత మంచిగా ఉందో. అదొక ఇదేమంటారు ప్లెజెంట్గా ఉంటుందన్నమాట అది చూసుకోవడానికి కూడా. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా దీపాలు పెట్టి. కార్తీక మాసం అన్నా మంచిగా చేసుకుంటాను. సో ఇలా అంటే టెంకాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చారు మా వారు. ఇదేనండి ఇవాళ వీడియో అయితే గిన. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఫార్వర్డ్ చేయండి. సో మరొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. లాస్ట్కు కొన్ని ఫొటోస్ దిగామన్నమాట.